నా దారి రహదారి అంటున్నారు మన ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల సర్టిఫికేట్ల జారీ తారుమారు. సూర్యాపేట జిల్లాలో వైద్య ధృవీకరణ వ్యవస్థపై అనుమానాల ముసుగు. అక్రమ వసూళ్లు, అనధికార సర్టిఫికేట్ల నియామకాల నైతికతపై ప్రశ్నార్థకం. ఇంతకీ ఈ వైద్యుడిపై చర్యలు తీసుకునేది ఎవరు? ఏం చేశాడు మనోడంటే, జిల్లాలో హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీ వ్యవస్థలో అవకతవకలపై వార్తలు వెలువడినా ఆ వైద్యుడు తీరు మారలేదు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ ఫిట్నెస్ సెంటర్ల జారీ వ్యవస్థలో పెద్ద ఎత్తున లోపాలు వెలుగు చూస్తున్నాయి. గ్రూప్ 4 ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, జూనియర్ లెక్చరర్లు, ఇంజనీర్లు తదితర అభ్యర్థులు ఇచ్చిన ఆరోగ్య ధృవపత్రాలపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయంట. అది నియమావళి ప్రకారం ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఫోర్మ్యాన్ కమిటీ ఉండాలి. ఈ కమిటీలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్థో ఫిట్నెస్ నిపుణుడు, కంటి వైద్యుడు, జనరల్ సర్జన్ సభ్యులుగా ఉండాలి. యాక్చువల్గా అయితే ప్రతి దాంట్లో నియమాలు అంటే గైడ్లైన్స్ ప్రకారం ఒక ఫోర్మ్యాన్తో కమిటీ ఉండాలి. ఆ ఫోర్మ్యాన్ కమిటీలో ఎవరై ఉండాలంటే సూపరింటెండెంటు, ఆర్థో ఫిట్నెస్ నిపుణుడు, ఐ స్పెషలిస్టు, తర్వాత జనరల్ సర్జన్ ఉండాలి. వీళ్ళు ఏం చేయాలి? అభ్యర్థులకు పూర్తి స్థాయి వైద్య పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ ఇవ్వాలి. అయితే సూర్యాపేట జిల్లాలో ఆ కమిటీ ఇప్పటివరకు అసలు ఏర్పాటే కాలేదంట. కానీ దీనికి కారణంగా వైద్య ధృవీకరణ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కొంతమంది వైద్యులు మాటే చట్టం అన్నట్లుగా హెల్త్ సర్టిఫికేట్లు అడ్డగోలుగా జారీ చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ ఫోర్మ్యాన్ కమిటీ లేకుండా వీళ్ళు ఎలా సర్టిఫికేట్లు ఇస్తున్నారు? అంటే వీళ్ళని అడిగేవాళ్ళు ఎవరు లేరనే కదా అక్కడ అర్థం. ప్రస్తుతం డాక్టర్ విజయ్ కుమార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే అవినీతికి కారణమా? అధికారుల నిర్లక్ష్యంతో అవినీతి పెరగటం, ఎటువంటి అధికారిక వైద్య శిబిరాలు నిర్వహించుకోవడానికి సర్టిఫికేట్లు ఇవ్వటం సర్వసాధారణం అయిపోయింది. వైద్య శాఖ పై స్థాయి అధికారులు కూడా దీనిపై పెద్దగా స్పందించకపోవటం ప్రజల్లో అనుమానాలు పెంచుతుంది. వైద్య సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయి పోస్టింగ్లు కూడా కేటాయించిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి రావటం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఫోర్మ్యాన్ కమిటీ ఏర్పడకపోవటమే ఈ గందరగోళానికి మూలంగా మారింది. ఆ కమిటీ తిరిగి ఏర్పడితేనే వైద్య పరీక్షలు సక్రమంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది. మరి ఆ ఫోర్మ్యాన్ కమిటీ ఇప్పటికైనా నియమిస్తారా, ఇంకా వెయిట్ చేస్తారా? ఇక ప్రజలు మాత్రం ఆరోగ్య సర్టిఫికేట్ల నిజానిజాలపై ఉన్న అధికారులు స్వయంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నియామకాల నైతికతతో పాటు అభ్యర్థుల ఆరోగ్య భద్రత కోసం కూడా ఈ అంశం కీలకమని పలువురు హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అవినీతికి పాల్పడుతూ అడ్డగోలుగా హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇస్తున్న డాక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. అయితే డాక్టర్ విజయ్ కుమార్పై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకునేందుకు తర్జన పడుతున్నారు. మాకేం సంబంధం లేదంటే చేతులు ఎత్తేస్తున్నారు. ఇంతకు ఈ వైద్యుడిపై ఎవరు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈ విషయంపై జిల్లా ఇన్ఛార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ను ఫోన్ ద్వారా వివరణ కోరగా, సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ విజయ్ కుమార్ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్లపై అర్హత లేకుండా సంతకాలు చేసిన అన్న విషయం మా దృష్టికి వచ్చింది. సో వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కి లెటర్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. పూర్తి విచారణ చేసి రిపోర్ట్ పెట్టాలని కోరినట్టు ఆదాపు తెలిపారంట. సో ఈ విషయంపై సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ను వివరణ కోరగా, డాక్టర్ విజయ్ కుమార్పై ఆరోపణ మా దృష్టికి వచ్చింది, మేము పూర్తి విచారణ చేసి ఆ రిపోర్ట్ను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్తున్నారు. మరి ఎప్పటికి పంపిస్తారో, ఎప్పటికీ ఓ కొలిక్ వస్తుందో చూడాలి. ఇది